వస్తుంటే ఒక పెద్ద మనిషి కాగితం ఇచ్చిండు. హరీష్ అన్న చేతిలో పెట్టి ఆయన గుండె బాధ అంతా హరీష్ అన్నకు చెప్పిండు. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన. బిగ్ టీవీలో ఆయన ఎడిటర్ అట, అశోక్ అని చెప్పని బిగ్ టీవీలో ఎడిటర్. ఆయన సోషల్ మీడియాలో ఆయన గాథంతా రాసుకున్నాడు. 30 ఏళ్ళు పనిచేసిన నాకు సొంతిల్లు లేదు, అక్కడ పడి అక్కడ తనట్లాడి ఇక్కడ తనట్లాడి ఈ కష్టపడి ఆ కష్టపడి నేను ఎట్లా కొత్త ఫ్లాట్ కొనుక్కోలేను కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుంటా అని చెప్పని సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కోసం 40 లక్షలు పోగు చేసుకుని ఆ ఇల్లు కొనుక్కోవడం కోసం ఆల్రెడీ ఓనర్కు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ దగ్గరికి పోతే ఇది 22A ఉంది అని చెప్పని ఏ రకంగా నేను బాధపడుతున్నా అని చెప్పని ఒక జర్నలిస్ట్ సోదరుడు, సమాజంలో ప్రశ్నించగలిగేటువంటి వాడు, వాళ్ళు ప్రశ్నిస్తే సమాజం వింటుంది, అటువంటి వ్యక్తి కూడా ఇవాళ బాధను వ్యక్తీకరిస్తూ హరీష్ అన్న దగ్గరకు వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చిపోయిన పరిస్థితి. ఇట్లా చాలా మంది అశోకులు ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది, కోటాను కోట్ల మంది ఇవాళ ఈ 22A వల్ల ఇవాళ నానా ఇబ్బందికి గురవుతున్నట్టు పరిస్థితి. వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా మన పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ